హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. ఒక 10-15 మినిట్స్లోనే హెల్తీ స్నాక్ అనమాట. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ ఈ హెల్తీ స్నాక్ని అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఒక 10 మినిట్స్లోనే హెల్తీగా స్నాక్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. అది కూడా గోధుమ పిండితో మనం హెల్తీగా ఎటువంటి మైదా యూజ్ చేయకుండానే ఒక హెల్తీ స్నాక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను అయితే తీసుకోవాలన్నమాట. అదే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అనమాట. దీంట్లోకి ఒక కప్పు పాలు పోసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ బొంబాయి రవ్వ అనేది పాలని పూర్తిగా పీల్చేసేసుకుంటుంది. తర్వాత ఇలా అయితే 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మనం నానబెట్టుకున్న ఈ ఉప్మా రవ్వనైతే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ అనేది పాలని బాగా పీల్చేసేసుకొని సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి త్వరగానే గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇలా అయితే వీడియోలో చూపించినట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఒక కప్పు బెల్లం, తురిమిన బెల్లం అయితే వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు పాలు వేసుకొని వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలని. మనం దోశపిండి ఎలా వేసుకుంటామో అలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పాలు అవసరమైతే కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ అయితే ఇలా ఉండాలన్నమాట. దోశ బ్యాటర్ లాగా ఉండాలి. తర్వాత మనం ఈ స్నాక్ ప్రిపేర్ చేయడానికి సాంబార్ గరిటనైనా లేకపోతే ఒక గ్లాస్నైనా తీసుకోవాలన్నమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ బ్యాటర్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో చిన్న చిన్న అప్పాలాగా అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న పిండిని ఒక చోటే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఈ పిండితో ఇలా అప్పాలను అయితే వేసుకోవాలి. తర్వాత మనం గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి ఇవైతే భలే పొంగుతూ వస్తాయండి. లోపల భలే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఒక సైడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడు తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదనమాట. ఇక్కడైతే ఒకటి తీసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత మనం గ్లాస్తో ట్రై చేద్దాము ఎలా వస్తుందో. సేమ్ పిండిని గ్లాస్లో తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. గ్లాస్తో కన్నా మనం గరిటతోనే ఈ అప్పాలు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా అయితే వచ్చినాయి అనమాట. గ్లాస్తో వేసినవి గరిటతోనే బాగా వస్తాయి. తర్వాత ఒక్కొక్కటే వేసుకోవాలి. అన్నీ వేసేస్తే మొత్తం కలిసిపోతాయి. అందుకని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా గోధుమ పిండితో హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇవి చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. తక్కువ స్వీట్నెస్తో పిల్లలకి నచ్చేలాగా చాలా బాగుందన్నమాట. ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10-15 మినిట్స్లోనే ఈజీగా హెల్తీగా స్నాక్ అయితే రెడీ అయిపోయింది.